నిన్న నాదెళ్ల మనోహర్ గారి స్టేట్మెంట్ ఒకదాన్ని హైలైట్ చేసుకొచ్చింది సాక్షి. అరసవెల్లి దగ్గర విడిగా ఉంటే మనకు బలం సరిపోదు. అందుకే కూటమి నేతలతో కలిసి పనిచేస్తేనే మనకు బలం ఉంటది. ఇది అర్థం చేసుకొని మీరంతా టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి ఉండాలంటూ నాదెళ్ల మనోహర్ జనసేన కార్యకర్తలు దిశానిర్దేశం చేశారట. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన ఫంక్షన్ హాల్లో పార్టీ కార్యకర్తలు వీర మహిళలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. మన వాళ్ళు చాలా మంది నామినేటెడ్ పోస్టులు కావాలంటున్నారు. అందుకు మీలో ఎంతమందికి అర్హతలు ఉన్నాయో చూసుకోండి. నిజానికి ఈ జిల్లాలో నాయకులు లేరు, నాయకత్వం వహించే వాళ్ళు తక్కువ. ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి, అప్పుడు చూద్దామని ఆవేశపూరితంగా ప్రసంగించారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది అవకాశాలే మనం అడుగుతున్నారు. మనం ఇప్పుడు పొత్తు ధర్మంతో ఉన్నాం. జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు మరో 15 ఏళ్ల పాటు మనం ఇదే కూటమిలో కొనసాగించున్నాను. ఇది గుర్తెరిగి ప్రవర్తించినట్టు హితబోధ చేశారు. మంత్రి మనోహర్ వ్యాఖ్యల మీద జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెన్నాళ్ళు పలకలు మోస్తామని కొందరు కార్యకర్తలు సమావేశం వదిలి వెళ్లిపోవడం కనిపించింది. కాగా సమావేశం వేదికపైకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు పలువురిని పిలవకపోవడం చర్చనీయాంశమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.